హాయ్ ఫ్రెండ్స్, వర్ యు ఆల్. ఈరోజు మీకు సగ్గుబియ్యం కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ఒక పావు కిలో సగ్గుబియ్యం తీసుకొని 2 hours ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజు. 5 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. వాటిని ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని, పల్లీలను పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సమ్మర్లో ఏం తినాలనిపించదు కాబట్టి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ లేకపోతే నైట్ టైంలో కూడా క్విక్గా అయిపోతుంది. ప్లీజ్ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చలవగా చేస్తుంది. ఎందుకంటే సాబుదానా యూజ్ చేస్తున్నాం కాబట్టి అండ్ టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసినాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆలుని ఉడకబెట్టుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కొంచెం వాటిని మ్యాష్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ కడాయిలో కూడా మనం క్రష్ చేసుకోవచ్చు. తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి సాబుదానా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అవి కొంచెం కుక్ అవ్వగానే ఒక 5 to 6 minutes సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవసరం ఉండదు. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకొని అది మిక్స్ చేసుకున్నటువంటి పల్లీలు, పచ్చిమిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.